స్పీడ్ పెంచిన జనసేన ఈ నెల 14న రాజమండ్రిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల హీట్, అభ్యర్థుల వేటలో అధిష్టానాలు. త్వరలోనే హైదరాబాద్కు కేంద్ర బలగాలు, భారీ భద్రతను పెంచనున్నట్లు వెల్లడించిన సిపి అంజనీ కుమార్. ఏరాసు ప్రతాప్ పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం, నేడు సీఎం చంద్రబాబుతో భేటీ. వైసీపీకి ఘంటా మురళి రాజీనామా, చంద్రబాబు సమక్షంలో చేరిక. నేడు కాకినాడలో వైసీపీ సమరశంఖరావం, ఎన్నికల ప్రణాళికను ప్రకటించనున్న జగన్. వైసీపీ కండువా కప్పుకున్న హాస్య నటుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ ప్రకటన, 7 విడతల్లో పోలింగ్, మే 23న ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఫలితాలు. అభ్యర్థులకు ఎన్నికల సంఘం షాక్, సోషల్ మీడియాలో చేసే ఖర్చుకు వివరణ కోరిన ఈసీ. షెడ్యూల్ విడుదలతో సార్వత్రిక కోలాహలం, ప్రచార జోరు పెంచేందుకు పార్టీలు సన్నద్ధం. బహిరంగ సభకు, రోడ్ షోలకు ప్రణాళికలు, 4 రోజుల్లో 13 జిల్లాల కార్యకర్తలతో బాబు సమావేశాలు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్, త్వరలో జాబితా ప్రకటించనున్న టీఆర్ఎస్. నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై చర్చ. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రణాళిక, జనసేన మేనిఫెస్టోపై పవన్ కసరత్తు. ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి, ఈ నెల 15న దరఖాస్తుకు అవకాశమన్న ద్వివేది. మా అధ్యక్షుడిగా నరేష్ విజయం, ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలు. అనంతపురం దంపేట్ల వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీ, 2 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావానికి టీడీపీ సమాయత్తం, ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ప్రచారం ఉండే ఛాన్స్. బీజేపీ టీఆర్ఎస్ కనుసన్నల్లో వైసీపీ నడుచుకుంటోంది, ఏపీ ప్రయోజనాలకు గండి కొడుతున్నారని దేవినేని మండిపాటు. శ్రీవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ప్రతాపం చూపుతున్న భానుడు, మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు. రేపు గుజరాత్లో సిడబ్ల్యూసీ సమావేశం, ఎన్నికల సన్నద్ధత, ప్రచార వ్యూహంపై చర్చ. కొలంబియాలో విమాన ప్రమాదం, మేయర్ కుటుంబం సహా 14 మంది మృతి. ప్రత్యర్థులు లేరు, ప్రతిపక్ష పార్టీలు లేవు, ఉత్తర కొరియాలో మొక్కుబడిగా ఎన్నికలు.